రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో రిషికొండ ప్యాలెస్ రూపురేఖలు మారనున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్న రిషికొండ ప్యాలెస్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆ భవనం సీలింగ్ పెచ్చులూడి పడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3 మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రిషికొండ ప్యాలెస్పై అధ్యయనం చేసి ఎలా వినియోగించుకోవాలన్న దానిపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వనుంది. పవన్ కళ్యాణ్ పర్యటించిన అరగంటకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యాలెస్ దుస్థితిని సీఎంకు పవన్ కళ్యాణ్ వివరించినట్లు సమాచారం. వెంటనే మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పవన్ చొరవతో రిషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతోంది. విశాఖ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న రిషికొండ ప్యాలెస్ను సందర్శించారు. అక్కడ పరిస్థితిని మా ఇన్పుట్ డిప్యూటీ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిపై ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? వాసు. రవి, తప్పకుండా. ఎందుకంటే రుషికొండ ఏ విధంగా నిర్మించారు, ఎంత డబ్బులు దుర్వినియోగం చేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా మొత్తం వెల్లడైపోయింది. ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు దీన్ని ఏం చేయాలని ఇప్పటికే సీఎంఓ వచ్చి పరిశీలించారు. డిప్యూటీ సీఎం నిన్న మళ్ళీ రెండోసారి వచ్చి పరిశీలించారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చూశారు. అందరిని సలహాలు కూడా అడిగారు. కానీ ఎవరు ఏమి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత భారీగా 450 కోట్లు కట్టినటువంటి ప్యాలెస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా, అంటే ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఆయన రుషికొండ ప్రాంతంలో ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో బస చేశారు. బహిరంగ సభకి అయితే సమీక్షకు వచ్చే సమయంలో ఆయన దాన్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్శన సమయంలో కూడా ఆ పెచ్చులు ఊడిపోవడం, ఎక్కడికక్కడ వర్షం నీళ్లు కారటం, అసలు నాణ్యత లేకపోవటం, ఎక్కడ కూడా నాణ్యత లేని పరిస్థితుల్లో ఆయన పరిశీలించి అక్కడికక్కడ అధికారులతో కూడా సమీక్ష జరిపారు. అసలు ఎలా షార్ట్ చేశారు, ఎంత షార్ట్ చేశారు, నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మొత్తం డేటా తీసుకున్నారు. అనంతరం ఆయన సీఎంతో కూడా చర్చించడంతో తక్షణం ఉపసంఘం ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు మొత్తం పయ్యవర్ కేసుతో పాటు ఇన్ఛార్జి మంత్రి బాలస్వామితో పాటు, వీర బాలస్వామితో పాటు 3 పాటు ఇంకా టూరిజం శాఖ అధికారులతో పాటు ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం దీన్ని పరిశీలించి అసలు క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు ఏ నిధులతో నిర్మించారు, క్వాలిటీ ఏంటి, అన్నీ ఒకటి కాదు, మొత్తం కూడా నివేదిక ఉంది. ఇక ఈ ప్యాలెస్ గురించి వస్తే నిన్న పవన్ కళ్యాణ్ చూసిన పరిస్థితిలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంతా కూడా వర్షం నీటితోనూ మొత్తం పెచ్చులుడిపోయి నాణ్యత లేకుండా కోట్లాది రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. అది కూడా మొత్తం 7 సెక్టార్లు విభజించారు. అందులో కేవలం 4 భవనాలు మాత్రం నిర్మాణం పూర్తయి 4 భవనాలకే 450 కోట్లు అయితే మొత్తం 7 కొడితే 650 కోట్లు అవుతుంది. ఇదంతా కూడా కేవలం గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసమే ఇదంతా నిర్మించారు. ఎందుకంటే జగన్ రాజధాని చేస్తాను, విశాఖను రాజధాని చేస్తానని చెప్పిన సమయంలో కూడా ఈ భవన్ నుంచి పరిపాలించేందుకు, ఆయన భారతితో పాటు ఇందులో నివాసం ఉండేందుకు, ఒక క్యాంప్ ఆఫీసులు పెట్టుకునేందుకు ఎంత లగ్జరీగా ఇన్ని కోట్లు ప్రజాధనం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి టూరిజం ద్వారా కట్టారనేది కూడా అప్పట్లో అపవాదం వచ్చినాయి. ఇప్పుడు పచ్చి నిజం వెళ్ళి అప్పట్లో చంద్రబాబు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, ఎవరు వెళ్ళి చూద్దామన్నా సరే కనీసం పోలీసులు అనుమతించే పరిస్థితి లేదు. నిన్న మనోహర్ కూడా అదే చెప్పడం జరిగింది. ఇది పరిశీలిద్దామంటే కనీసం గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా లోపల రానివ్వలేదు. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మనతో ఇక్కడ సమీక్షిస్తున్నారు, నిజాలు వెలుగు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని నిన్నే పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే సీఎంతో చర్చించడం, ఈ తక్షణం కూడా ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం. ఈ ఉపసంఘం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎన్నిసార్లు పరిశీలిస్తారు, అది అధికారులతో సమీక్షిస్తారా ఏంటి అనేది మొత్తం కూడా విధి విధానాలను కూడా మొత్తం త్వరలోనే విడుదల అవుతాయి. ఇప్పటికే జీవో కూడా విడుదల కావడం. ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆ కళ్ళకు కనిపించింది ఇదే, కళ్ళకు కనిపించింది చాలా
డబ్బులు కూడా దుర్వినియోగం అయినాయి, చాలా నిధులు దుర్వినియోగం చేసిన వచ్చిన ఆరోపణకి ఇది తార్కాణం చెప్పొచ్చు. ఏదేమైనా రేపు భవిష్యత్తులో మాత్రం అసలు దీన్ని ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయాలా, లేకపోతే ఒక 7 స్టార్ హోటల్గా పెట్టాలా, లేకపోతే ఒక గవర్నర్ బంగ్లాగా పెట్టాలా, లేకపోతే రాష్ట్రపతి విడిదిగా పెట్టాలా, అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్రాతి విచిత్రంగా నిర్మాణాలు చేశారు, ఎవరికి అర్థం కావట్లేదు. అందువల్ల ఉపసంఘం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా ప్రభుత్వం దీన్ని ఎలా వినియోగించుకోవాలి, దేన్ని వినియోగించుకోవాలని కూడా చేస్తారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పటికే దాదాపు ఏడాదికి 1.5 కోటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది వృధాగా. అంటే ఎవరు ఉపయోగించట్లేదు, దానికి అయ్యే 1.5 కోటి కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలు ఇప్పుడు కూడా ట్రాన్స్కోకి మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిధులు, ప్రజల నిధులను కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ ఉపసంఘం వచ్చాక మొత్తం దీని మీద సమగ్రమైన నివేదిక ఇచ్చాక దీన్ని ఏ విధంగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.